ఆరాధనా ఆలాపనా కారణ జన్ముడైన యేసు క్రీస్తు దివ్య నామమున శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాం. క్రిస్మస్ సంబరాలు కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? ప్రతినిత్యము ఈ క్రిస్మస్ సంబరాలు కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తున్నందుకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకించి నేను రెవరెండ్ జి డానియల్ ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ కర్నూలు ద్వారా ఈ సందేశాన్ని మీకు అందించడానికి దేవుడు అనుగ్రహించిన శుభ తరుణాన్ని బట్టి మరి ప్రత్యేక వందనాలు. మరి దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్ళే ముందుగా మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. దయచేసి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థించుదాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరమ తండ్రి, మహోన్నతమైన శ్రేష్టమైన నీ నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉంటుండగా వినగల చెవులు, గ్రహించగల హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. భంగపడిన హృదయాలకు ఊరడు కలిగించి కృప చూపించి నడిపించమని వాక్యమై ఉన్నటువంటి దేవుడు వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడమని యేసు క్రీస్తు దివ్య నామును బట్టి అడిగి స్తోత్రించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ అని చెప్పినటువంటి మా శ్రోతలందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మనము ఈ క్రిస్మస్ సందేశాన్ని మీ కొరకు నేను అందించబోతూ ఉంటున్నాను. క్రిస్మస్ అనగానే మరి మనందరికీ కూడా చాలా ఆనందదాయకమైన సంతోష సాగరములో మునిగి తేలేటువంటి ఆ సంతోషమైనటువంటి పండుగ. క్రైస్తవ బిడ్డలందరూ కూడా ఈ క్రిస్మస్ని ఆచరిస్తూ క్రిస్మస్ ఆనందాన్ని, క్రిస్మస్ సంతోషాన్ని, క్రిస్మస్ యొక్క సమాధానమును ఇతరులకు పంచిపెడుతూ ఉంటుంటారు. అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మరి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడినని వ్రాయబడి ఉన్నది. క్రీస్తునందు ప్రియులారా, ఈ యొక్క సమయంలోని యేసు క్రీస్తు యొక్క జనన వేడుకల్లోని ఈ యొక్క ప్రత్యేక సమయంలో యేసు ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి సమయాన్ని అపోస్తులుడైన పౌలు గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచన భాగంలోని కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకమునకు పంపెనని దేవుని వాక్యము సెలవిస్తుంది. క్రీస్తునందు ప్రియులారా, యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఏంటంటే పాప పంకిలములో కూరిపోయినటువంటి మానవుణ్ణి ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అయితే యేసు ప్రభు అని అనగానే, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ యేసు ప్రభువారు నశించిన దానిని వెదకి రక్షించుటకు ఈ లోకమునకు వచ్చెనని లూకాసు సువార్త 19వ అధ్యాయము 10వ వచన భాగములో మనం చూస్తాం. అలాగనే తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాటలు మనం చూస్తాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనని దేవుని వాక్యములో మనం చూస్తాం. ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారంటే, మానవులమైనటువంటి మనలను జన్మ కర్మ పాపముల నుండి విడిపించటానికి, పాప క్షమాపణ అనుగ్రహించటానికి విమోచన కర్తగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అందుకని మానవుడు ఈ లోకంలో తన పాపాన్ని తీసివేసుకోవాలంటే తనకు సాధ్యం కాదు. కాబట్టి పరిశుద్ధ రక్తమును చిందించడానికి ఆయన ఈ లోకానికి వచ్చున్నాడు. క్రీస్తునందు
ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు క్రిస్మస్ అనంటే చాలా పాశ్చాత్య దేశాల వారు ఈ క్రిస్మస్ని కానుకల పండగ అని అంటారు. ఎందుకు కానుకల పండగ అంటే దేవాతి దేవుడే మానవాళికి 3 కానుకలు ఇచ్చున్నాడు. మొట్టమొదటిగా తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుని మనకి కానుకగాను బహుమానంగా ఇచ్చున్నాడు. రెండవదిగా దేవుని యొక్క వాక్యమును దేవుడు మనకి కానుకగా ఇచ్చున్నాడు. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి కానుకగా ఇచ్చున్నాడు. అందుట్లో మొదటి కానుక అయినటువంటి తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఈ మానవాళి కోసము చనిపోవడం కొరకుము, అలాగనే మానవాళి ఆయన యందు విశ్వాసముంచి నిత్య జీవం పొందటానికి ఆ యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అయితే ప్రియులారా, మరి క్రిస్మస్ అనగానే చాలా పర్యాయములు మనకి ఈ క్రిస్మస్ అనగానే క్రిస్మస్లో 3 పండుగలు ఉన్నాయి. ఆ 3 పండుగలు ఏంటంటే, క్రిస్మస్ అనగానే మనకి ఒంటి మీద పండగ అంటే క్రొత్త వస్త్రాలు కొనుక్కోవడము. రెండవది పంటి కింద పండగ అనంటే స్వీట్లు, అలాగనే తినుబండరాలు పండగ సమయంలో. మూడవదిగా ఇంటి యందు పండగ అంటే ప్రత్యేకంగా ఇల్లు రంగులు వేయించుకోవటం, అలాగనే అలంకరించుకోవటము, పైన స్టార్ పెట్టేసి ఇంటిని క్రిస్మస్ కొరకు ప్రత్యేకమైనటువంటి అలంకరణను ఈ లోకంలో జరిగిస్తున్నది. ఈ 3 ఆర్భాటాలు ఎందుకయ్యానంటే మానవులను పాపము నుండి విడిపించుటకు ఈ లోకానికి యేసు ప్రభు వచ్చాడనేటువంటి సంతోషంతోనూ ఆర్భాటంతోనూ ఆనందంతో ఈ క్రిస్మస్ని మనము సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. అయితే ప్రత్యేకంగా ఈ క్రిస్మస్లో మనకి ఒంటి మీద పండగ, ఇంటి యందు పండగ, పంటి కింద పండగ అని మనము లక్షలాది రూపాయలు, కోట్ల రూపాయలు బాగా ఖర్చు పెట్టేటువంటి ధనవంతులైనటువంటి క్రైస్తవ బిడ్డలు ఉన్నారు. అలాగనే ఏమి కొనుక్కోలేక, ఏమి తినటానికి లేక, ఏమి ఇల్లు కూడా లేకుండా క్రిస్మస్ని సెలబ్రేట్ చేస్తున్నటువంటి క్రైస్తవ బిడ్డలు కూడా ఉన్నారని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే పాశ్చాత్య దేశాల వారు ఈ క్రిస్మస్ని కానుకల పండగ అని అంటుంటారు. మరి మిషనరీస్ కానీ అమెరికా, కెనడా, అలాగనే ఇంగ్లాండు, ఆస్ట్రేలియా ఉన్నతమైనటువంటి దేశాలు, పేద దేశాలైనటువంటి వారికి క్రిస్మస్ గిఫ్ట్స్ పంపిస్తూ ఉంటుంటారు. ఈ క్రిస్మస్లో దాగి ఉన్నటువంటి 3 విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ క్రిస్మస్లో 3 విషయాలు. మొట్టమొదటిగా ఇందులో దేవుని యొక్క ప్రేమ ఉన్నది, అంటే లవ్వింగ్ అనేది. రెండవదిగా ఈ క్రిస్మస్లో గివింగ్ ఉన్నది. మూడవది ఈ క్రిస్మస్లో షేరింగ్ ఉన్నది. ఈ 3 విషయాలని మనం వాక్య ప్రకారంగా ధ్యానం చేసుకుందాం. దయచేసి పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు తెరవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించనని యోహాను శుభవార్త 3వ అధ్యాయము 16వ వచన భాగములో ఈ మాటలు మనం చూస్తాం. ఈ లోకంలో ఉన్నటువంటి మానవుణ్ణి ప్రేమించి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించున్నాడు. ఈ లోకానికి యేసు ప్రభు వచ్చినప్పుడు మానవాళి పరిస్థితి ఎలాగున్నదో తెలుసా? దేవుని యొక్క వాక్య భాగాన్ని దయచేసి పరిశీలన చేయవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మానవాళి పరిస్థితి చూడండి. భక్తుడైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచన భాగం నుండి 10వ వచన భాగం వరకు 3 విషయాలు మనకు అక్కడ తేటతెల్లము చేస్తూ ఉన్నాయి. ఈ 3 విషయాలు ఏంటంటే మానవాళి ఉన్నటువంటి పరిస్థితి ఏమనగా, మొట్టమొదటిగా మనమింకను భక్తిహీనులమై ఉండగా క్రీస్తు యేసు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడని
వ్రాయబడి ఉన్నది. రెండవదిగా రోమీ పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మానవాళి రెండవ పరిస్థితి ఏంటంటే, మనము పాపులమై ఉంటుండగా క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మూడవదిగా ఈ లోక పరిస్థితి యేసు ప్రభు వచ్చినప్పుడు ఎలా ఉంది అని అంటే, మనము దేవునికి శత్రువులమై ఉంటుండగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనము భక్తిహీనులము, మనము పాపులము. మూడవది, దేవునికి శత్రువులమై ఉంటుండగా ఆయన మనలను ప్రేమించి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపినటువంటి విధానము చూడగా మనకి ఆశ్చర్యము కలుగుతున్నది. మన దేవుడు సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ప్రేమమయుడు, జాలి కలిగిన వాడు, కరుణా కటాక్షములు కలిగినటువంటి దేవుడు. కాబట్టి మానవులమైనటువంటి మనలను ఆయన అత్యధికంగా ప్రేమించి మన పాపముల నిమిత్తము ఆయన ఈ లోకానికి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క నామమున ఈ లోకమునకు వచ్చున్నాడు. అందుకని ఈ క్రిస్మస్ యొక్క తరుణములో, ఈ క్రిస్మస్ను ఆచరిస్తున్నటువంటి ఈ తరుణంలో మనము చేయవలసింది ఏంటంటే, దేవుడు మన పట్ల ఎంత గొప్ప ప్రేమను కలిగి ఉన్నాడో అదే ప్రేమను లోకములో ఉన్నటువంటి, పాపములో ఉన్నటువంటి, కూపములో ఉన్నటువంటి వారిని మనము ప్రేమించి వారికి దేవుని యొక్క ప్రేమను మనము తెలియజేయవలసిన భారము, బాధ్యత మన మీద ఉన్నది. ఒకవేళ క్రైస్తవ బిడ్డలుగా క్రిస్మస్ని ఆచరిస్తూ మన కుటుంబము, మన పిల్లలు, మన బంధువులు అని అనుకుంటే ఇది స్వార్థపూరితమైన క్రిస్మస్ అవుతూ ఉన్నది. అయితే దేవునికి ఎలాంటి స్వార్థం లేదు, దేవునికి ఎలాంటి పక్షపాతము లేదు. దేవుడు లోకములో ఉన్నటువంటి ధనికులను ప్రేమించాడు, అలాగనే దరిద్రులను కూడా ప్రేమించాడు. సామాన్యులను ప్రేమించాడు, సామంతులను ప్రేమించాడు, విద్య ఉన్నవారిని ప్రేమించాడు, విద్య లేని వారిని కూడా ప్రేమించాడు. అంటే దేవుని యొక్క వాక్యము యొక్క తాత్పర్యము ఏమనగా, దేవునికి ఏమాత్రము కూడా భేదం లేదు. లోకములో ఉన్న మనుషులందరినీ కూడా ఆయన తన దివ్యమైన, భవ్యమైనటువంటి ప్రేమతో ఆయన మనలందరినీ ప్రేమించి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపి ఉన్నాడు. కాబట్టి ఈ క్రిస్మస్ తరుణంలో, ఈ క్రిస్మస్ యొక్క కాలంలోని దేవుని యొక్క ప్రేమను చూపించడానికి ఈ క్రిస్మస్ తరుణమే కాదు, కానీ నిత్యము, ప్రతిదినము, ప్రతిరోజు, ప్రతి నిమిషము, దివారాత్రము ఆయన ప్రేమను మనము చాటి చెప్పుట ఈ నిజమైనటువంటి క్రిస్మస్. రెండవదిగా మనం గమనించినట్లయితే క్రిస్మస్లో దాగి ఉన్నటువంటి రెండవ విషయం ఏంటంటే గివింగ్ అని అంటూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, దయచేసి గమనించండి. ఈ క్రిస్మస్ యొక్క పర్వదినాలలోని క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను మనము చాటి చెప్పుటానంటే, బైబిల్ గ్రంథంలో యేసు పుట్టాడని తెలిసి ఆకాశంలో ఒక గొప్ప నక్షత్రము పుట్టినందువల్ల ఆ నక్షత్రమును చూచి తూర్పు దేశము నుండి 3 జ్ఞానులు ఆ బాలుడైన శిశువును దర్శించుటకు, పూజించుటకు, ఆరాధించుటకు ఆ ఆకాశపు నక్షత్రపు వెలుగు ద్వారా ఆ యేసు ప్రభు దగ్గరికి వారు వచ్చి ఆయనను ఆరాధించి ఉన్నారు. క్రీస్తునందు ప్రియులారా, ఆరాధించడానికి వచ్చినటువంటి ఈ 3 జ్ఞానులు వారేం చేశారు అని అంటే, అక్కడ వారి యొక్క పెట్టెలు విప్పి
వారు పెట్టెలు విప్పి 3 రకములైనటువంటి కానుకలు సమర్పించి ఉన్నారు. యేసు ప్రభునకు బహుమతులుగా ఇచ్చున్నారు. మొట్టమొదటిగా జ్ఞానులు సమర్పించినటువంటి ఆ 3 కానుకల్లో మొట్టమొదటిది బంగారమును వారు సమర్పించి ఉన్నారు. రెండవదిగా సాంబ్రాణిని వారు సమర్పించి ఉన్నారు. మూడవదిగా బోళమును సమర్పించున్నారు. ఈ 3 యొక్క కానుకలు లేక బహుమతులు 3 శ్రేష్టమైనటువంటి విషయాలను తెలియచేస్తూ ఉన్నది. తూర్పు దేశపు జ్ఞానులైనటువంటి వారు తీసుకొని వచ్చినటువంటి కానుకల్లో ఉన్నటువంటి మర్మము, ఆంతర్యము ఏంటంటే, మొట్టమొదటి కానుక వారిచ్చింది బంగారం. ఈ బంగారము రాజరికాన్ని చూపిస్తుంది. యేసు ప్రభువారు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంటే రాజ్యములను ఏలేటువంటి వాణిగా ఈ లోకములో పుట్టాడని వారు బంగారమును సమర్పించున్నారు. అందుకే పిలాతు కూడా యేసు ప్రభుని సిలువ వేసే ముందు ఈయన యూదులకు రాజు అని ఆయన శిరస్సు మీద ఒక విలాసము రాసి ఈయన యూదులకు రాజు అని పెట్టి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, రెండవదిగా తూర్పు దేశపు జ్ఞానులు సమర్పించినటువంటి రెండవ కానుక సాంబ్రాణి. ఈ సాంబ్రాణి మనందరికీ బాగా తెలుసు. గతంలో మంచి యాడ్స్ వస్తూ ఉంటుంటే భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది డాష్ 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 టటో అనేవారు. అంటే సాంబ్రాణి దేని గుర్తనంటే యేసు ప్రభు యొక్క దేవత్వానికి, యేసు ప్రభు యొక్క దైవికానికి, యేసు ప్రభు పూజనీయుడని, యేసు ప్రభు ఆరాధనీయుడని, యేసు ప్రభు మహోన్నతుడని, యేసు ప్రభు గొప్ప దేవుడని వారేం సమర్పించారు? సాంబ్రాణిని వారు సమర్పించున్నారు. మూడవదిగా వారు సమర్పించినటువంటి మూడవ కానుక బోళము. క్రీస్తునందు ప్రియులారా, గమనించండి, అత్యంత జ్ఞానులైనటువంటి ఈ తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభువునకు సమర్పించినటువంటి ఈ మూడవ కానుక బోళము దేనికి చూసినంటే, దేవుని వాక్యాన్ని మీరు దయచేసి గమనించండి. క్రీస్తునందు ప్రియులారా, యేసు ప్రభు యూదుల్లో పుట్టాడు. యేసు ప్రభు యోదయ దేశములో పుట్టాడు. ఆ దేశ ఆచారాలు వ్యవహారాల్లో మనం ఆలోచన చేసినప్పుడు ఎవరైనా చనిపోతే ఈ బోళమును ఆ దేహమునకు లేక పార్థివ దేహమునకు, ఆ భౌతిక కాయమునకు ఈ బోళమును పూసి సమాధి చేసేటువంటి ఆచారము ఉన్నది. అందుకని ఈ జ్ఞానులు దేవుని చేత ప్రేరేపించబడి ఈ బోళమును కానుకగా తీసుకొని వచ్చున్నారు. కారణం ఏంటంటే, మొదటిలో మనము వాక్యము చెప్పుకున్న రీతిగా ఈయన పాపుల కోసము చనిపోవడానికి వచ్చాడని, మనము శత్రువులమై ఉండగా మన కోసం చనిపోవడానికి వచ్చాడని, మనము భక్తిహీనులమై ఉంటుండగా చనిపోవడానికి వచ్చాడని, ఆయన పుటక దినమందే ఈయన చనిపోవడానికి వచ్చాడనేటువంటి ఆ సూచన ఈ జ్ఞానులు తీసుకొచ్చినటువంటి బంగారంలో ఆంతర్యాన్ని మనకి విశదపరుస్తూ ఉన్నది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ముగ్గురు జ్ఞానులు వారు పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోళమును వారు విలువైనటువంటి కానుకలు సమర్పించున్నాడు. మరి క్రిస్మస్ తరుణంలో మనము దేవునికి బంగారం ఇవ్వలేకపోతున్నాం, సాంబ్రాణి ఇవ్వలేకపోతున్నాం, బోళాన్ని మనం అసలే ఇవ్వలేము. మరి క్రిస్మస్ తరుణంలో, ఈ క్రిస్మస్ దినంలో
ఎన్నో సంవత్సరాలుగా మనము ఆచరిస్తున్నటువంటి క్రిస్మస్ యొక్క ఆ పద్ధతిని మనం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రీతిగా చేయొచ్చు అంటాను. నేనేమంటాను అంటే, మన కోసం, మన పిల్లల కోసం, మన బంధువుల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని క్రిస్మస్ యొక్క ఆనందాన్ని మనకై మనం సెలబ్రేట్ చేయటంలో దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు అని నేను చెప్పగలను. కానీ దేవునికి మనము సంతోషపెట్టేటువంటి మరొక విషయం ఉంది. ఆ మాట చెప్పమంటే మీ పర్మిషన్తో నేను చెప్పాలని అనుకుంటూ ఉన్నాను. అత్యధికమైనటువంటి సంతోషకరమైనటువంటి క్రిస్మస్ అదేంటంటే, దేవాది లోకము నుండి, పరలోకము నుండి భువికేగినటువంటి యేసు ఈ లోకంలో పుట్టడం గొప్ప మహత్కార్యమైతే, ఈ లోకములో పుట్టినటువంటి యేసు మన హృదయంలో పుట్టడం మనకది వ్యక్తిగతమైనటువంటి క్రిస్మస్. మనల్ని కోరుతున్నటువంటి నిజమైనటువంటి కోరిక ఏంటంటే, మన హృదయాన్ని దేవుడు కోరుతూ ఉన్నాడు. మన హృదయంలో ఆయన స్థలాన్ని కోరుతున్నాడు. మన హృదయ సింహాసనం మీద ఆయన తన యొక్క ప్రత్యేకమైనటువంటి సింహాసనం వేసుకొని మన హృదయందు, మన మదియందు ఆయన నివాసం ఉండాలని ఆయన కోరిక ఉంటుంది. అందుకని మనం కొనుక్కునేటువంటి బట్టల వల్ల కానీ, మనం తినేటువంటి తినుబండరాల వల్ల కానీ, మన హౌస్ డెకరేషన్ వల్ల దేవునికి మహిమకరంగా జరుగుతుందని నీవు నేను భ్రమపడవచ్చు, ఆనందించవచ్చు, సంతోషించవచ్చు. కానీ మన హృదయంలో యేసు ప్రభు పుట్టకుండా ఈ క్రిస్మస్ ఎన్ని చేసుకున్నా అది వ్యర్థమైనటువంటి క్రిస్మస్. రెండవదిగా మనం గమనించినట్లయితే, ఈ క్రిస్మస్ తరుణంలో మన హృదయం మాత్రమే కాకుండా ఆయన కోరుతున్నటువంటి రెండవ క్రిస్మస్ యొక్క భావం ఏంటంటే, మనము సమర్పిస్తున్నటువంటి కానుకలు, క్రిస్మస్ కానుక ఏమైతే మనం ఇస్తున్నామో, మన యొక్క కానుకలోని మనకంటే తక్కువైన వారికి లేదు అనంటే, క్రైస్తవేతరులైనటువంటి వారిని ఈ క్రిస్మస్ తరుణంలో పిలిచి వారికి ఏదైనా ఒక గిఫ్ట్ ఇచ్చి, ఈ గిఫ్ట్ ఇచ్చుటలో ఒక ముఖ్య ఉద్దేశం ఉన్నదని నువ్వు ప్రకటన చేయగలిగితే, నువ్వు రోజు స్నేహం చేసే స్నేహభావంలో ఇచ్చే కానుకల కంటే ఈ క్రిస్మస్ యొక్క తరుణములో ఆ గిఫ్ట్ ఇస్తూ, ఆ గిఫ్ట్ యొక్క క్రిస్మస్ విధానాన్ని నువ్వు బోధించినట్లయితే, ఒక్కొక్క క్రిస్మస్కి కొంతమంది స్నేహితులను నువ్వు క్రైస్తవ బిడ్డలుగా మార్చగలిగినటువంటి శక్తి నీ క్రిస్మస్ కానుకలో ఉంది. ఇకపోతే మూడవదిగా క్రిస్మస్లో మనం చూసేది ఏంటంటే, షేరింగ్ అంటే పంచుకొనుట అనే అర్థం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ తరుణంలో మనం ఏమి పంచుకోగలము అనంటే, బైబిల్ వాక్యాన్ని దయచేసి గమనించండి. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచన భాగాన్ని మనం చూస్తే, అక్కడ వ్రాయబడినటువంటి మాట, దేవాది లోకము నుండి దేవుని యొక్క దూతలు వచ్చి అలనాడు గొర్రెలను కాస్తున్నటువంటి గొర్రెల కాపరులకు ప్రత్యక్షమై, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. అదేంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు.
లోకరక్షకుడు పుట్టియున్నాడన్నటువంటి సంతోషమైనటువంటి సువర్తమానమును ఈ లోకములో పామరులైనటువంటి గొల్లలకు దేవుని యొక్క దూతలు ఆకాశము నుండి ప్రకటించి వారితో ఈ సంతోష వార్తను పంచుకోవడము జరిగింది. క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క సముఖములో నివసించేటువంటి దేవుని యొక్క దూతలు పరలోకము నుండి దిగివచ్చి ఆ సువర్తమానాన్ని ప్రకటిస్తే ఆ యేసు దయ వలన ఈ లోకంలో ఉన్నతమైనటువంటి స్థితిని కలిగి ఆ సువర్తమానాన్ని, ఆ యేసును గూర్చి, ఆ రక్షకును గూర్చి ఒక్క దినమైన ప్రకటించడానికి, పంచుకోవడానికి మనకి సమయం లేదు. క్రీస్తునందు ప్రియులారా, ఈ క్రిస్మస్లోని మనము పంచుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభు యొక్క సంతోష సువార్తను, సమాధాన సువార్తను మనము ఇతరులకు పంచుకోవడం. దేవాతి దేవుని యొక్క దూతలు ఆ ఘనమైన కార్యాన్ని ఇతరులతో పంచుకోవడంలో ఆ గొల్లలు కూడా యేసు పుట్టాడని వారు విన్న వాటిని, కన్న వాటిని ఇతరులకు ప్రచురము చేస్తూ యేసు పుట్టాడని ఇతరులతో పంచుకుంటూ వెళ్ళిపోయారు. ఈనాడు తారాస్థాయిలో ఉన్న ధనిక క్రైస్తవ బిడ్డలు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లేదంటే పేద తరగతి కుటుంబీకులైన వారు ఈ యేసు పుట్టాడనేటువంటి సత్యాన్ని ఈ క్రిస్మస్ తరుణాల్లో మనం వారితో పంచుకోకపోతే మనం చేసేటువంటి క్రిస్మస్కి ఏమాత్రం కూడా అర్థం లేనటువంటి క్రిస్మస్. అందుకని ఈ క్రిస్మస్ తరుణంలో నీ ఆనందాన్ని, నీకున్నటువంటి సంతోషాన్ని, నీకున్నటువంటి ఈ క్రిస్మస్ యొక్క ఆలోచనని నువ్వు పంచుకోవాల్సింది నీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారికి ఎంతో కొంత సహాయం చేసి ఆ క్రీస్తు ప్రభు యొక్క ఆ ప్రేమను మనము చాటి చెప్పి వారితో పంచుకోవడంలో ఓ నిజమైనటువంటి క్రిస్మస్ యొక్క సంబరము, నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందము, నిజమైనటువంటి సంతోషము. కానీ మనమేమో లక్షల రూపాయలు, వేలాది రూపాయలు, వందలాది రూపాయలు తినే తిండి మీదను, కట్టే బట్ట మీదను, అలాగనే ఇంటి డెకరేషన్ మీద లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆనందిస్తున్నాం. ఆ యేసు పుట్టినందువల్ల ఒక ఆపోజిట్ క్రిస్మస్ ఉంది. ఆ ఆపోజిట్ క్రిస్మస్ని నువ్వెప్పుడైనా ఆలోచన చేసావా? దయచేసి గమనించండి. యేసు పుట్టాడని ఈ లోకంలో తెలిసిన ఈ లోకపు రాజు హేరోదు ఈ యొక్క రాజ్యములో ఉన్నటువంటి 2 సంవత్సరముల లోపు యొక్క మగపిల్లలను వధించమని ఆజ్ఞ ఇచ్చున్నాడు. యేసు లోకంలో పుట్టినందువల్ల అనేక మంది తల్లులు వారి యొక్క కుమారులను పోగొట్టుకున్నారు. స్తన్యముల నుండి పాలు కుడుస్తున్నటువంటి ఆ బాల శిశువులను ఓ సురకత్తులతోనూ కత్తులతో మెడలు వధిస్తూ ఉంటుంటే తల్లులు తల్లడిల్లిపోయారు. ఎంత రోదనో తెలుసా, ఎంత వేదన తెలుసా? యేసు పుట్టాడని అంబరాన్నంటేటువంటి సంబరాలు చేసుకుంటున్నటువంటి మన జీవితాల్లో ఓ ఆపోజిట్ క్రిస్మస్ కూడా ఉందని నువ్వు గుర్తెరగలిగితే, అనేక మంది తల్లులు ఆ సమయంలో వారి పిల్లలను పోగొట్టుకున్నారు. ఈ సమయం నీది. ఆ యేసుని నీ హృదయంలో చేసుకొని ఆ యేసు నీ హృదయంలో పుట్టిన తర్వాత ఈ క్రిస్మస్లో దేవుని ప్రేమను పంచండి, దాతృత్వాన్ని చూపించండి,
క్రీస్తు ప్రేమను ఇతరులతో పంచండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఈ క్రిస్మస్ యొక్క ఆనందంలోను, క్రిస్మస్ సంతోషంలో, క్రిస్మస్ వెలుగులో, క్రిస్మస్ యొక్క కాంతిలో, క్రిస్మస్ యొక్క శాంతిలో మిమ్మల్ని వెలసిల్ల చేసి మీ కుటుంబాన్ని దీవించుగాక. ఆమేన్.